హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు మనం లండన్ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్తున్నాం. స్విట్జర్లాండ్లో ముందుగా జ్యూరిక్ సిటీకి వెళ్తున్నాం. ఈ లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి లూటన్ అనే ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. ఇప్పుడు ఇదిగో మాటల్లోనే వచ్చేసాం. ఇక్కడ అన్నీ ఆటోమేటిక్కే. మన లగేజ్ని మనమే వేయింగ్ చేసేసుకుని దాన్ని టికెట్ కూడా తీసుకోవచ్చు. అలా చేసుకుని ఇక్కడ ఏషియా జెట్ అనే ఫ్లైట్ ఎక్కాం. ఇది చిన్న ఫ్లైటే, మహా అయితే ఒక 100 మంది ఉంటారేమో. ఈ లూటన్ నుంచి బయలుదేరే ఫ్లైట్ ట్రావెలర్స్కేమో ఈ బిల్డింగ్ అంతా కార్ పార్కింగే, ఇంకొకటి ఏం కాదు. మన ఫ్లైట్ బయలుదేరే ముందు ఇంకో ఫ్లైట్ వెళ్తోంది. దాని తర్వాత మంది టేక్ ఆఫ్ అయిపోయింది. ఈ స్విట్జర్లాండ్ మనకన్నా 1 అవర్ ముందుంటుంది. అంటే మనకన్నా అంటే లండన్కి. లండన్లో 7 అయింది అంటే అక్కడ 8 అవుతుంది. ఇది టైం జోను డిస్టెన్స్ని బట్టి కాదు, నిజానికి డిస్టెన్స్ 2 అవర్సే. లండన్లో 6ంటికి ఎక్కితే ఇక్కడ 8ంటికి దిగిపోతాం, కానీ టైం 9 చూపిస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ ప్రపంచం అంతా ఈ టైం జోన్స్ తోటి డివైడ్ అయింది. అందుకని ఇంగ్లాండ్కి స్విట్జర్లాండ్కి తేడా 2 గంటల దూరమే అయినా అక్కడ 8 అవుతే ఇక్కడ 9 అవుతుంది. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాం. ఇక్కడి నుంచి మా హోటల్ రూమ్కి బయలుదేరుతాం. ఈ ఫ్లైట్ ట్రావెల్ కన్నా ఈ ఎయిర్పోర్ట్లో నడవడాలే చాలా ఎక్కువ అండి బాబు. కిలోమీటర్ల దూరాలు నడిచాం. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్లు, మళ్ళీ చెకింగ్లు అన్నీ అవి బయటకు వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఈ హోటల్కి వచ్చాం. ఈ హోటల్ 11 అయింది వచ్చేసరికి. హోటల్ రూమ్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. మర్నాడు ఉదయమే బ్రేక్ఫాస్ట్ అది పూర్తి చేసుకుని మేము ముందుగా బుక్ చేసుకున్న టూర్ కోసం బస్ స్టేషన్కి బయలుదేరాం ట్యాక్సీలో. ఈ స్విట్జర్లాండ్ ఐరోపాకి సెంట్రల్లో ఉంటుందన్నమాట. దీని క్యాపిటల్ బెర్న్ అని అంటారు. ఈ జ్యూరిక్ సిటీ అన్నది ఈ మొత్తం స్విట్జర్లాండ్లోనే చాలా పెద్దది. దీనికి సుమారు ఒక 10 మిలియన్ల దాకా ఉంటారు జనాభా. ఇక్కడ అఫీషియల్గా లాంగ్వేజ్ ఏంటంటే జర్మను, ఫ్రెంచి, ఇటాలియను, రోమాన్షు, ఈ 4 లాంగ్వేజెస్ ఇక్కడ మాట్లాడతారు. ఇక్కడ కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అనమాట. ఇది యూరోప్లో ఉన్న యూరో కన్నా వీళ్ళు స్విస్ ఫ్రాంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. స్టీరింగ్ మనకి రివర్స్లో ఉంటుంది, లండన్కిను. ఇక్కడ రోడ్స్ క్లీన్లీనెస్ చూస్తే మతిపోతుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత భద్రమైన సిటీ, అంటే సెక్యూరిటీ వైజ్గాను క్లీనెస్ట్ సిటీ. ఇక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ బయలుదేరినప్పుడు కొన్ని బిల్డింగ్స్కి వాటి పేర్లు అవి స్క్రీన్ పైన ఇస్తాను, అవి చూడండి. ముఖ్యంగా వీళ్ళు వీటిని లేక్ అంటారు. ఇది జ్యూరిక్ లేక్ అనమాట. ఈ స్విట్జర్లాండ్లో డిఫరెంట్ సిటీస్లో లేక్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్విట్జర్లాండ్ అంటే మనకు గుర్తుకొచ్చేది స్విస్ వాచి. అలాగే పూర్వం కాలంలో చెప్పుకునేవారు స్విస్ బ్యాంకులో దాచుకునేవారు అని చెప్పేసి. ఇప్పుడు ఆ స్విస్ బ్యాంకు ప్రాముఖ్యత తగ్గిపోయింది అనుకోండి. ఆ తర్వాత అది అంటే లీగల్గా ఒప్పుకోరు కాబట్టి, ఇప్పుడు అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి.
అలాగే ఇప్పుడు మన బోట్ వచ్చింది. బోట్‌లో బయలుదేరుతున్నాం. బోట్ దిగిన తర్వాత అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తాం అనమాట. స్విట్జర్లాండ్ అంటే మరొక ఇంపార్టెంట్ థింగ్ చాక్లెట్స్. ఇక్కడ చాక్లెట్స్ చాలా బావుంటాయి. ఎందుకంటే ఇక్కడ శీతాకాలానికి ప్రత్యేకంగా కాబట్టి మన ఒక్క రోజు బయటున్నా ఆ చాక్లెట్లు కరిగిపోతాయి. ఎందుకంటే మేము ఒకటి తీసుకొచ్చాం. కానీ అది కరిగిపోయింది. మేము బోట్‌లోంచి ఇంటికొచ్చేసరికి శుభ్రంగా కరిగిపోయి పాకం పట్టేసినట్టు అయిపోయింది. అంటే ఎక్కువ శీతాకాలానికి ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయన్నమాట ఇవన్నీను. ఈ చాక్లెట్స్. ఈ ఏడాది తప్పించి ఎల్‌నినో ప్రభావం వలన మొత్తం ప్రపంచమంతా ఎండలు చాలా అనుభవించాయి. యూరప్ ఖండంలో కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇక డైరెక్ట్‌గా సన్ మనకి తగులుతున్నప్పుడు చురుక్కుమంటూ ఉంటుందనమాట. హ్మ్. మన ఇండియాలోలా కాదు. సరే. ఎందుకంటే ఇక్కడ స్విట్జర్లాండ్ చలి ఎక్కువగా ఉంటుంది. త్రూఔట్ ఇయర్ అంతాను. అందుకే ఇక్కడ హోటల్స్‌లో కూడా ఏసీ ఉండదు. ఈ ఈ ఎల్‌నినో ప్రభావం వలన అంటే ఇక్కడ ఏసీ లేకపోవడం వలన ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్‌లో మనం చూసాం కదా! అలాగే ఇక్కడ కూడాను. వీళ్ళకి హోటల్‌లో ఇప్పుడు ప్రత్యేకంగా చిన్న చిన్న టేబుల్ ఫ్యాన్స్ కూడా ఇచ్చారు అందరికీను. Finding life along the way, melodies we haven't played. ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే, ఈ ఎండలకి తట్టుకోలేరన్న టైపులో వీళ్ళందరూ బట్టలన్నీ ఇప్పేసుకొని ఆడ, మగ ఉత్తి చిన్న కడ్డాలు లాంటివి వేసుకొని, ఒంటికి ఏదో ఆయిల్ పూసుకొని, ఇగో ఈ తీరం ఒడ్డున పడుకొని ఉంటారనమాట. మనం పొరపాటున ఈ వీడియో అటువైపు తిరుగుతుందేమో అని భయంతోటి ఇంక అటువైపు అసలు తీయనే లేదు. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీకొచ్చాం. లోపల చాక్లెట్లు ఏ విధంగా తయారవుతాయి, దానికి సంబంధించిన కోకోవా చెట్లు పెంచడం, కాయలు తీయడం, వాటిని జెర్మినేట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు బాగా డెవలప్ చేసి దీన్ని వీడియో ద్వారా చూపించడం అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ గైడ్ వెనకాతల ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందికే వినపడేలాగా గైడ్ మాట్లాడుతూ ఉంటుంది మైక్‌లో. ఆ మైక్‌లో చెప్పింది వాళ్ళు చెవిలో హెడ్‌ఫోన్స్ ద్వారా వింటూ ఉంటారు. అది చూసారా? ఆ గైడ్ చెప్పేది మాకెవరికీ వినపడదు. ఆ గైడు వాళ్ళకే వినపడుతుంది. వాళ్ళే ఆమెని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారనమాట. ఇది బావుంది కదా సిస్టము. ఎందుకంటే మనం హైదరాబాద్‌లో గోల్కొండ అలాంటి చోట్ల ఎవరినైనా గైడ్‌ని పెట్టుకున్నప్పుడు, ఆ గైడు మనతో మాట్లాడుతూ మన పక్కన ఎవరైనా నించున్నారనుకో పొరపాటున బయట వ్యక్తి, అతన్ని వెళ్ళిపో అంటుంటాడు. ఎందుకంటే ఇతను చెప్పిన మాటలు అతను ఫ్రీగా వినేస్తున్నాడేమో అని. ఇక్కడ అలాంటి బాధే లేదు. ఎంతమంది చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఈ గైడ్ చెప్పే మాటలన్నీ వాళ్ళకే వినపడతాయి. గైడ్ కూడా చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది. అంచేత మనం విందామని ప్రయత్నించినా మనకు తెలీదు కూడా. అదిగో ఈ వీడియోల ద్వారా బాగా చూపించారు. అది ఏ విధంగా మొలుస్తాయి, ఎలా వస్తాయి, వాటిని ఏ విధంగా తయారు చేస్తారని అది. అలాగే ఇక్కడ మాకు చాక్లెట్లు ఒక్కొక్క బిల్డింగ్‌లోనూ ఒక్కొక్క డిస్‌ప్లే ఉంటుంది. ఏ విధంగా అన్నది చాలా బాగా ఉంది. నచ్చింది. అలాగే వీళ్ళు చేసిన చాక్లెట్లు ఒక టేస్ట్ కోసం శాంపిల్స్ ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారు. ఆ తర్వాత లిక్విడు. ఇగో ఇది చాక్లెట్ ఇదనమాట. దీన్ని చెంచాలో ఇలా తీసుకొని తాగు బావుంటుంది. ఇలాగా 3 డిస్‌ప్లేలు పెట్టారు. ఇంకోటి ఇదేమో చిన్న చాక్లెట్ వస్తుంది చిన్నది. అది తీసుకొని తింటాం. మొత్తానికి చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే బానే వచ్చింది. కొనుక్కుందాం అనుకున్నాం గానీ, మాది ఇంకా ప్రయాణం ఇంకా 2 నెలలు దాటి ఉంది. ఈ లోపల ఇంట్లో పాకం అయిపోతుంది. అందుకని కొనడం మానేసాం. ఈ వీడియో చూడండి చాలా బావుంటుంది. జస్ట్ ఒక 1:30 నిమిషం ఉంటుందేమో. చాలా బావుంటుంది.
చూసారా? అతను ఏదో చేత్తో పట్టుకున్నట్టు, అందులోంచి తీసినట్టు, అదేదో చాక్లెట్ వచ్చినట్టు, అది మళ్ళీ దాంట్లో పడేసినట్టు, ఆ పడేసింది అక్కడో చాక్లెట్ వచ్చినట్టు. చాలా బాగుంది కదా!